హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మీ అందరి కోసం ఒక చందమామ కథ చెప్పబోతున్నాను. కథ పేరు కరువిప్పు. అనగా అనగనగా ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో ఒక రిచ్ పర్సన్, ధనికుడు ఉండేవాడు. అతని పేరు బాపన్న. అతనికి చాలా ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, రాజాస్థానం అంటే రాజుగారి కులంలో చక్కటి భార్య ఉంది. అతనికి ఒక టైం వరకు ఏ కష్టాలు లేవు. అయితే అతని కష్టాలు ఎప్పుడు మొదలయ్యాయంటే అతనికి ఒక కొడుకు పుట్టగానే. అతని పేరు నారాయణుడు. అతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి చాలా గారాబం. ఎవ్వరి మాట వినేవాడు కాదు. ఎవ్వరి మాట, చాలా పెంకివాడు. 10 ఏళ్ళు వచ్చేసరికి నారాయణుడికి అతనికి ఏం చదువు రాలేదు, సున్నా. ఇంకా చదువు కన్నా ఆటల్లో స్పోర్ట్స్లో చాలా ఆసక్తి ఉన్నవాడుగా ఉండేవాడు. వాళ్ళ తండ్రి బాపన్న చాలాసార్లు వాడిని మారుద్దాం ట్రై చేసినా కానీ వాడు చేంజ్ అవ్వలేదు. అయితే బాపన్న చిన్నప్పుడు ఆయన గురువు గారు, ఆయన పేరు విద్యాధరుడు. ఆయన ఒకసారి రీయూనియన్ లాగా బాపన్న వాళ్ళ ఇంటికి వచ్చి అతన్ని కలుసుకుని ఎలా ఉన్నామని అడిగారు. అప్పుడు బాపన్న తన కొడుకైన నారాయణ గురించి చెప్పాడు. ఇలాగా వాడేం చదవడు అని చెప్తే ఈ విద్యార్థుడేమో సరే నేను చూసుకుంటా, ఒక ఒక వీక్ పాటు నేను ఇక్కడ ఉండి నారాయణ గురించి చూస్తాను నేను అని చెప్పాడు. అయితే ఒకరోజు ఈ విద్యార్థుడు నారాయణ దగ్గరికి వెళ్ళి నాకు నువ్వు ఆడే ఆటలు చూపిస్తావా, నువ్వు ఎలా ఆడతావో చూస్తాను అని అన్నాడు. అప్పుడు నారాయణ ఏమో చాలా ఉత్సాహంతో చూపిస్తాను, కానీ నేను ఇంట్లో ఆడే ఆటలు కాదు, కొండపైన దగ్గరికి, అంటే ఆ ఊళ్ళో ఒక కొండ ఉందన్నమాట, ఆ కొండపైన దగ్గరికి వెళ్ళి ఆడదాం, ఆట చూపిస్తాను, నా ఆట వెళ్దాం అన్నాడు. ఆ విద్యార్థుడేమో వెళ్దాం అన్నాడు. ఇద్దరు అలా వెళ్ళేటప్పుడు, అంటే ఈ విద్యాధరుడు ఆయన చాలా ఫేమస్ అనమాట. చాలా మంది వచ్చి ఆయన నమస్కారాలు పెట్టారు. ఇది చూస్తున్న పక్కన ఉన్న నారాయణ మాత్రం ఏంటి నీకు ఇలా గౌరవిస్తున్నారు, అందరూ చాలామంది నమస్కారాలు పెడుతున్నారు ఏంటి అంటే సరే నేను చెప్తానులే ముందా అని ఈ నారాయణతో కొండ దగ్గరికి వెళ్ళారు. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. నారాయణ రాగానే అందరి దగ్గరికి వచ్చేసారు. చాలా హే హే చాలా అరుచుకుంటూ వీడి దగ్గరికి వచ్చారు. కానీ వెనక్కున్న విద్యార్థిని చూడగానే అందరూ సైలెంట్గా ఏం మాట్లాడకుండా ఉన్నారు. అప్పుడు ఈ నారాయణేమో ఏం లేదు, ఈయన ఏం చేయరు, ఈయన మన ఆట చూస్తాడట, రండి అని కొంచెంసేపు ఆడుతున్నాడు. విద్యార్థికి మాత్రం వాళ్ళ ఆట చూడగానే కొంచెం చిరాకు వచ్చినా ఇంకా ఏం చేయలేక కొంచెంసేపు చూశాక నారాయణ పిలిచారు. నారాయణేమో వచ్చి ఏంటి అంటే విద్యార్థుడేమో మీకు నన్ను అడిగావు కదా, ఎందుకు అందరూ నన్ను చాలా గౌరవిస్తున్నారు, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు, నాకు ఎందుకు అలా నమస్కారాలు పెడుతున్నారు అంటే నీకు అలా కావాలా వద్దా అని అడిగాడు. నాకు కావాలి, అలా రెస్పెక్ట్ కావాలి నాకు అన్నాడు నారాయణ. అప్పుడు ఆయన ఏమో సరే అయితే నువ్వు దానికి నీ ఆటలు అవన్నీ వదిలేయాలి కొన్ని రోజులకి అన్నారు. అప్పుడు ఈ నారాయణ ఏమో సరే నువ్వు చెప్పు అన్నారు. నువ్వు బాగా చదువుకోవాలి ఇలా అని కొంచెం చెప్పాను ఆయనకి. బాగా చదువుకోవాలి, నువ్వు ఆటల మీద ఎక్కువ ధ్యాస పెట్టకూడదంటే మరి నాకు వస్తుందంటావా నువ్వు, నేను అసలే చాలా పెంకివాడిని అన్నాడు. అప్పుడు విద్యార్థులేమో ఈ యూనివర్స్లో నేను దేన్నైనా గౌరవం తెప్పించేలా చేయగలను అన్నాడు. దానికి అప్పుడు ఈ నారాయణుడు వెటకారంగా సరే అని ఒక బండరాయిని తీసుకొచ్చి అతని ముందు వేసి మరి దీనికి గౌరవం తెప్పించేలా చేస్తావు నువ్వు, అందరూ దీన్ని రేపు పొద్దున్న గౌరవించాలి అంటే సరే అని అంటే ఈ నారాయణుడు ఛాలెంజ్ ఇచ్చారు. ఈ విద్యార్థుడేమో సరే ఛాలెంజ్ ఓకే అన్నారు. నాకు రేపు పొద్దున వరకు గడివి రేపు పొద్దున్న దీనికి అందరూ వచ్చి గౌరవిస్తారంటే సరే అన్నారు. అక్కడ ఉన్న పిల్లలు, ఈ నారాయణ యొక్క స్నేహితులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూసి ఏంటి పిచ్చాయనికి ఏం చేస్తారు, ఈ రాయిని వచ్చి అందరూ ఎలా గౌరవిస్తారని వాళ్ళందరూ అనుకున్నారు. దాని తర్వాత విద్యార్థులు ఆ రాయిని పట్టుకుని వెళ్ళిపోయారు.
తర్వాత రోజు నెక్స్ట్ డే నారాయణ లేచిన వెంటనే కొంచెం సందడిగా ఉంది. అంటే చాలా సౌండ్ వస్తూ చాలామంది వచ్చారు అక్కడ. నారాయణ దౌడొచ్చి బయట రాగానే అక్కడ ఒక కృష్ణుడి బొమ్మ ఉంది. ఆ బొమ్మకి అందరూ నమస్కారాలు పెట్టేసి పూజ చేస్తున్నారు. అక్కడ విద్యార్థులు పక్కన నుంచి ఉన్నాడు. విద్యార్థులేమో నారాయణతో ఇలాగా అని సైన్ చేశాడు. నారాయణేమో వెళ్ళారు. చూసావా, నేను నాకు ఒక రాయి ఇచ్చావు కదా, దాన్ని నేను కృష్ణుడిగా చెక్కి అక్కడ పెట్టాను, చూసావా ఎలా గౌరవిస్తున్నారో అన్నాడు. అప్పుడు ఈ నారాయణేమో సరేలే, రాయి అయితే నీ మాట వింటుందేమో, నేను మాత్రం నీ మాట విన్ను అన్నాడు. అప్పుడు ఈ విద్యార్థుడేమో, ఒరే పిచ్చివాడా, ఒరే వేస్ట్ ఫెలో, నీకు గౌరవం రాకపోతే నాకు నష్టపోయేది ఏం లేదు. అప్పుడు జనాలు ఏమనుకుంటారు, ఈ రాయి కన్నా ఈ వీడికన్నా ఈ రాయే నయం అని అందరూ అనుకుంటారు. దాంట్లో నాకేం నష్టం లేదు, నీకే నష్టం అన్నాడు. అప్పుడు నారాయణకి బ్రెయిన్లో బల్బు వెలిగిందనమాట. అప్పుడు అతను వెంటనే తన తండ్రి యొక్క పర్మిషన్ తీసుకుని విద్యార్థులతో విద్య నేర్చుకోవడానికి వెళ్ళాడు. సో ఈ స్టోరీ యొక్క మోడల్ ఏంటంటే, ఎప్పుడు పిల్లల్ని గారాబం చేయకూడదు, చేస్తే ఈ నారాయణ లాగా అవుతాం అని. ధన్యవాదాలు.